రిటైర్మెంట్ అయ్యి 2 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు రిటైర్మెంట్ బకాయిలు రాకపోవడంతో రిటైర్డ్ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని సామాజికవేత్త బక్క జడ్సన్ రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రాములు అన్నారు. బకాయిలు రాక కొందరు రిటైర్డ్ ఉద్యోగులు గుండె పగిలి మరణించారని పేర్కొన్నారు. ఈ నెల 5న రిటైర్డ్ ఎంప్లాయీస్ కు రావాల్సిన బెనిఫిట్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిర్వహించతలపెట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమం వాల్ పోస్టర్ ను సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో సంఘం నాయకులతో కలిసి జడ్సన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పొన్నమల్ల రాములతో కలిసి జడ్సన్ మాట్లాడారు. రిటైర్డ్ అయిన ఉద్యోగులకు జీపీఎఫ్, జీఐఎస్, ఈఎల్ఎస్, కమిటేషన్ గ్రాట్యుటీ మొదలగు బకాయిలు భారీగా పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. బకాయిలు రాక ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 42 మంది మరణించారని, అయినప్పటికీ ప్రభుత్వం ఎందుకు అలసత్వం వహిస్తుందని ప్రశ్నించారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు స్పందించకపోవడం శోచనీయమన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం చట్టబద్ధంగా స్పందించి బకాయిలు విడుదల చేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 24 మార్చి నుండి రిటైర్డ్ అయినటువంటి ఉపాధ్యాయులు దాదాపు రాష్ట్రంలో 16,000 మంది ఉన్నారు. అయితే ఆ 16,000 మందిలో దాదాపు 3,000 మంది కొంతమంది కోర్టు ద్వారా, కొంతమంది పైరవీల ద్వారా వాళ్ళు బాక్యాలు రావడం జరిగింది. అయితే మిగతా 13,000 చిల్లర మందికి ఇంకా బాక్యాలు రావాల్సిన అవసరం ఉన్నది. ఆ బకాయిలు అనేది మేము ఒక ఉపాధ్యాయులుగా మేము దాచుకున్నటువంటి ఒక డబ్బు, ప్రభుత్వం దగ్గర దాచుకున్న డబ్బు, జీపీఎఫ్ కావచ్చు, జీఏఎస్ కావచ్చు, టీజీఎల్ఎస్ కావచ్చు, గ్రాట్యుటీ కావచ్చు, ఇట్లాంటి మాకు దాచుకున్న డబ్బు మాకు ఇవ్వకుండా మా డబ్బును ఇతర కార్యక్రమాలకు ప్రభుత్వం వాడుకుంటుందని మేము భావిస్తూ ఉన్నాం. అట్లా వాడుకోవడం వల్ల చాలామంది రిటైర్ అయినటువంటి ఉపాధ్యాయులు వారు జీపీఎఫ్ నుంచి కానీ అమౌంట్ రాక వాళ్ళు చాలామంది శారీరకంగా, మానసికంగా, ఆర్థిక ఇబ్బందులకు గురై వాళ్ళు చేసిన అప్పులు తీర్చలేక, బిడ్డల పెళ్లిలు కానీ, ఇల్లు కట్టుకోవడం కానీ, ఈఎంఐలు కట్టలేక వాళ్ళు ఇబ్బంది పడుతున్న సందర్భంలో వాళ్ళు అనారోగ్యానికి గురై దాదాపు 40 మంది చనిపోవడం జరిగింది. ఆ 40 మంది లోపల వాళ్ళు చాలా ఆర్థిక పరిస్థితులు. ఇప్పటికీ మేము ఫోన్ చేసినాం, మన ధర్నా కార్యక్రమాన్ని ఫోన్ చేసినప్పుడు దాదాపు 200 మందికి ఫోన్ చేస్తే వాళ్ళు వాళ్ళ బాధని చెప్పుకున్నారు. సార్, నాకు పెరాల్సి వచ్చింది, నేను హాస్పిటల్లో ఉన్నా, నాకు డబ్బులు లేవు, నా ఇల్లుకు రెవెన్యూ పోలీసులు వచ్చి నా ఇల్లు తాళం వేసిపోయింది సార్, నేను వేరే ఇళ్ళల్లో కిరాయి కొంటున్నా అని వాళ్ళ బాధని చెప్పుకున్నది మాకు బాధ అనిపించింది. ఈవెన్ మా సిద్దిపేట ఎమ్మెల్యే తండ్రి హరీష్ రావు గారు కూడా అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగింది. ప్రస్తావించినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా మాకు ఇంకా డబ్బులు రాలేదు. కొందరు పేపర్లలో వచ్చినాయి అంటారు, కొందరు రాలే అంటారు, అది ఏమైనా క్లారిటీ ఇంకా రాలేదు. దయచేసి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, ఒకటేసారి మొత్తం అమౌంట్ రిలీజ్ చేయండి. పెద్ద మొత్తం అమౌంట్ ఏం కాదు, మీరు పెట్టిన ఖర్చులలో మా ఖర్చు ఏం పెద్ద ఇది కాదు. మీరు మూసినది ప్రక్షాళన అన్నారు, తెలంగాణ తల్లి విగ్రహాలకు అన్నారు, ప్రపంచ సుందర దీపాలకు ఖర్చు పెట్టారు. దాంట్లో కొంత ఖర్చు మాకు ఇచ్చేస్తే మేమంతా కూడా బాగుపడతాం, ఎవరు చావుకుండా ఉంటారు. దయచేసి రిటైర్మెంట్ ఎంప్లాయీస్ యొక్క పైసలు ఇవ్వకుండా, వీళ్ళకు రాజ్యాంగ భద్రత ఉన్న డబ్బులు ఇవ్వకుండా 42 ప్రాణాలు ఈరోజు పోయినా ఈరోజు ఎవరు కూడా మాట్లాడతలేరు. ఇంకోటి, హైదరాబాద్ మీద 144 సెక్షన్ పెట్టినప్పుడు మనం బాగా ఆలోచించాలి. ఈరోజు ఎంఐఎం, బీజేపీ రెండు కూడా పాముంగీసా అని చెప్పుకుంటాం. హైదరాబాద్ ఎంఐఎం ఉంటాడు, ఆయన మాట్లాడాడు నా మీద 144 ఏం చెప్పినామని. ఈరోజు సికింద్రాబాద్ ఎంపీగా కిషన్ రెడ్డి గారు ఉంటారు, కేంద్ర మంత్రి గారు, నా మీద ఎందుకు 144 సెక్షన్ ఆయన మాట్లాడాడు. మరి బండి సంజయ్ గారు ఈరోజు ఆయన హోంమంత్రిగా ఉంటాడు, మరి నా హైదరాబాద్ మీద ఈరోజు అంత బ్రహ్మాండంగా ఉంది, ఫైటింగ్ లేదు, ఏం లేదు, శాంతి భద్రతలు బ్రహ్మాండం, మరి 144 సెక్షన్ ఎందుకు పెట్టామని చెప్పి ఆయన కూడా అన్నాడు. ఎందుకన్నారు? ఇదంతా ఎన్డీఏ. ఇవన్నీ మనకు అర్థమైన తర్వాత ఈరోజు మనం 3 పాయింట్లు ముందు పెట్టుకోవాలి. 42 మంది చనిపోయినా, ఈరోజు ఇంతమంది అనారోగ్యం పాలై దాఖలలో ఉన్నా, ఈరోజు ఇంతమంది రిటైర్మెంట్ ఎంప్లాయీస్ ఈరోజు ఇంతమంది ఉన్నా, ఈరోజు భారతదేశం మొత్తంలో అన్ని రాష్ట్రాలలో పిఆర్సీలు ఇచ్చినా, డిఏలు ఇచ్చినా, ఈరోజు తెలంగాణ మాత్రమే ఎందుకు ఇస్తలేదు అని ఏ పార్టీ అంటే దీనిపై గవర్నర్ గారు మాట నంబర్ 1. నంబర్ 2, 144 సెక్షన్ పెడితే ఏ పార్టీ మాట్లాడది. నంబర్ 3, ఈరోజు ఇంతమంది చనిపోయిన రాష్ట్ర కమ్యూనిస్టులు మాట్లాడు బయటికి రేవంత్ మన మేధావులు కూడా ఈరోజు బయటకు ఎవరు రావడం, ఎవరు మాట్లాడారు. నంబర్ 3, ఈ విధంగా ఇంతమంది దీని వెనుక ఉన్న ఒక భారీ కుట్ర ఏంటంటే ఇది మొత్తం జరుగుతున్నట్టు ఒక మహాకుట్ర. దీనంతా ముందు పెట్టుకొని 5వ తారీఖు ఉదయం అమరవీరుల స్తూపంకి వెళ్ళి మరి మేము ఆ చలో
చలో అసెంబ్లీ పిలుపునిచ్చినాం. అందులో భాగంగా మొన్న దినాన పోస్టర్ కూడా మేము రిలీజ్ చేయడం జరిగింది. ఇక ఇప్పటి వరకు అమరులైన వారి ఫోటోలు మేము పోస్టర్లో పొందుపరిచినాము. ఇక ఈ పేర్లు మీరు చదవండి, ఇంతమంది పేర్లు, ఆ పేర్లు, ఆ పోస్టర్లో పేర్లు మీరు చదవండి. కొన్ని ఇవే